కథతో మాట్లాడి నేను ఈ మాటకు మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండాలనే ఆశ మాకు నాయన నీటి కాలంలో మట్టి నా ప్రభ చెలుము ఓట ఊపికినట్టుగా ప్రభ నీ బిడ్డలు నాయన ప్రార్థన అయ్యా అంత ఆసక్తి కలిగి ఉండాలి తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, అందరము శ్రద్ధతో కలిగి ఉందాము. ఇది ఈరోజు ఆదివారము, విశ్రాంతి దినము. దేవుని యొక్క వాక్యము కీర్తన 114 కీర్తనలో నుంచి మనము చూసుకున్నట్టయితే ఆ దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనందరము కూడా చాలా గ్రహించాల్సిన అవసరము చాలా ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువుతాము. కీర్తన 114 కీర్తన. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అన్ని భాషల జనులు యాకోబు బయలుపరచును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యము దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంట. హల్లెలూయా. ఇలా చాలా అర్థం చేసుకుంటే చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. హల్లెలూయా. ఆ దేవాతి దేవునికి ఆ సముద్రమే ఏమైపోయిందంట. హల్లెలూయా. సముద్రం ఏమైందయ్యా? ఆమేన్. ఎందుకు చెప్పండి. హల్లెలూయా. దేవుడి శక్తికి ఏది తట్టుకోలేదు ఈ భూమి మీద. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట భూమి మీద నెరవేరుతున్నది కనుక ఆ మాటను దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అందుకోసమే సముద్రమే భయపడుతుంది. మరి నీ జీవితంలో ఎప్పుడన్నా దేవుడి గురించి భయం ఉన్నదా? హల్లెలూయా. నిజంగా నువ్వు నడుస్తున్నప్పుడు కానీ, నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ, నువ్వు మరి ఇంకా ఏ విషయంలో కానీ నిజంగా ఆ భూమికే భయం ఉన్నది, సముద్రానికే భయం ఉన్నది. కానీ మనలో దేవుడు ఉన్నాడనే భయం ఎంతమందికి ఉందండి? మనలో దేవుడు భయం ఉందనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఆమేన్. మనలో దేవుడు భయం ఉన్నవారు దేవుడు కృప వరిజిల్లుతుంటుంది. హల్లెలూయా. దేవుడు భయం లేకపోతే అలాగనే ఉండిపోతున్నాము. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఇంకా చూడండి కింద. యోర్దాను నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రము భయపడుతుంది, యోర్దాను నది కూడా వెనక్కి తిరిగిపోతున్నది దేవుడి శక్తికి. హల్లెలూయా. అంతేనా? హల్లెలూయా. అంటే దేవుడి శక్తి ఉన్నదా లేదా? భూమి సముద్రమే భయపడుతున్నది, యోర్దాను నది కూడా వెనక్కి తిరుగుతున్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క మాట నెరవేరుతున్నది. అంటే వాటికంటే మనము గొప్ప వాళ్ళం కాదుగా. హల్లెలూయా. అందుకోసమే బైబిల్లో కూడా ఒక మాట రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. వాటికంట భాషలు లేవంట, మాటలు రావంట. అయినా సరే దేవుడికి భయపడుతున్నట్టు కూడా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనకైతే భాషలు వస్తాయి, మనకైతే మాటలు వస్తాయి, నిజంగా మనం ఏదైనా చేయగలుగుతూ ఉంటాం. దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన దేవుడు మన గొప్పవాడని మనం నమ్మాలని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎర్తన అనేది కూడా వెనక్కి తిరిగినట్టు కూడా బైబిల్లో రాయబడింది. ఇంకా మూడో మాట, కొండలు పొట్టేళ్ల వలనే, గుట్టలు గొర్రె పిల్ల వలనే. ఆమేన్. హల్లెలూయా. వాటికి శక్తి ఉన్నది. హల్లెలూయా. యాడ్ నుంచి వచ్చింది ఆ శక్తి? అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది శక్తి. హల్లెలూయా. మరి మీరెందుకు గంతులయ్యారు మరి? హల్లెలూయా. హల్లెలూయా. మనము నిజంగా చాలా విచిత్రంగా ఉంటుందండి, చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే వాటికి అంత అభిషేకము దేవుడి శక్తిని తట్టుకోలేకపోతున్నది. కానీ మనము ప్రతి ఆదివారం వస్తున్నాము, కనీసము కూడా మరి చప్పట్లు కూడా కొట్టలేకపోతూ ఉంటాం. హల్లెలూయా. కనీసము ఆ పాటను కూడా పాడలేకపోతూ ఉంటాం. ఇంకా మరి నిజంగా దేవుడికి భయపడినట్టుగా ఉంటాం. దేవుడికి అవే భయపడుతున్నాయండి. హల్లెలూయా. వాటికి భాషలు లేవు, మాటలు రావు, ఏమీ తెలియదు వాటికి. అయినా సరే దేవుడి శక్తిని అవి పొందుకుంటూ ఉంటాయి. ఆ దేవుని శక్తిని నువ్వు నేను కూడా పొందుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడండి. దేవుని శక్తి ఎవరిలో ఉంటుందో వారి జీవితము పరిమళ తైలముగా సువాసనగా ఉంటుందని దేవుడి యొక్క వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా 4వ మాట చూడండి. సముద్రమా
ఆమేన్. మళ్ళీ అంటున్నాడు, ఎందుకు సముద్రమా మీకెందుకు తటాటించుతున్నది? హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? హల్లెలూయా. అందుకోసమే దేవుడి బిడ్డలారా, నువ్వు దేవుడికి భయపడ్డప్పుడు కూడా దేవుడు నీతోని కూడా మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీతోని స్వయంగా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే కొన్నేళ్లతో దేవుడు మాట్లాడిండు, ఆ కొన్నేళ్లతో దేవుడు మాట్లాడినట్టుగా నీతోని కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రమా పారిపోటకు నీకేమి తటాచించింది? యొర్దాను నీకేమనిపించింది? కొండలారా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క వర్తమానము ఈ విధంగా ఉందండి. హల్లెలూయా. మనం కూడా అనుకుంటాం కదా, దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నీకేమనిపించింది, అసలు దేవుడు నీతో ఎట్లా మాట్లాడిండు, ఎలా అని మనం ఎట్లయితే అనుకుంటామో ఆ దేవుడి శక్తి కూడా ఆ వాటికి దేవుడు మనకి మాటకు తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క వాక్యము బలమైనది కనుక ఆ వాక్యమును మనం పట్టుకొని ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు మన పక్షములో ఉంటాడని దేవుని యొక్క సన్నిధి తెలియజేస్తున్నదండి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ కూడా 1